గురుభ్యో నమః. శ్రీ విశ్వావసునామ సంవత్సర పంచాంగ శ్రవణము. వృషభ రాశి ఫలితములు. కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదముల వారు వృషభ రాశిలోకి వస్తారు. వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3గా చెప్పబడుతోంది. ఈ రాశి స్త్రీ పురుషులకు ధనము, సంపత్తు, కుటుంబ సౌఖ్యానికి కారకుడైన గురుడు మంచి బలాన్ని కలిగి ఉండటం, రాహుకేతువులు 4, 10 స్థానములలో శుభులుగా ఉండటం వలన జీవితంలో ఎంచదగిన కాలంగా చెప్పవచ్చు. వీరు పట్టిందే బంగారమా అన్నంత ఆనందంగా ఉంటారు. పదవులు వీరికి బహుమానంగా లభిస్తాయి. అధికారుల అనుగ్రహము, విలువైన వస్తువులను కొనుక్కోవటం అన్నింటిలోనూ వీరి ఆధిక్యత కనిపిస్తుంది. శత్రువులు వీరికి పాదాక్రాంతులవుతారు. ఈ సంవత్సరం ఈ రాశివారికి వివాహ ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా కలిసి వస్తాయి. సాంఘిక జీవితం బాగుంటుంది. ఏ పని తలపెట్టినా అవలీలగా పూర్తి చేయగలుగుతారు. మీ మనోధైర్యమే మీకు కొండంత అండ. గతంలో భార్యాభర్తలు విడిపోయి ఉంటే ఈ సంవత్సరం తప్పకుండా కలుస్తారు. మొత్తం మీద ఈ సంవత్సరం ఈ రాశివారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ సంవత్సరం ఉద్యోగులకు మంచి యోగదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ తప్పక లభిస్తాయి. మీ తెలివితేటలకు తగిన గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. వీరు నామినేట్ చేసుకున్న పదవులు తప్పక లభిస్తాయి. అధిష్టాన వర్గం వారు వీరికి తగిన గౌరవాన్ని కల్పిస్తారు. ప్రజలతో సత్సంబంధాలను కలిగి ఉంటారు. వీరికి ఈ సంవత్సరం ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. కళాకారులకు ఈ సంవత్సరం మంచి యోగకాలం. టీవీ, సినిమా రంగాల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. గాయనీ గాయకులకు, రచయితలకు, దర్శకులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారస్తులకు యోగదాయకంగా ఉంటుంది. హోల్సేల్, రిటైల్ వ్యాపారస్తులకు లాభిస్తుంది. నూతనంగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి మంచి అనుకూలమైన సమయం. ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం వలన జ్ఞాపకశక్తి పెరిగి మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందుతారు. క్రీడాకారులకు యోగదాయకంగా ఉంటుంది. వ్యవసాయదారులకు ఈ సంవత్సరం చాలా లాభదాయకంగా ఉంటుంది. పంట దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఆర్థికంగా స్థిరత్వాన్ని పొందుతారు. చేపలు, రొయ్యల వ్యాపారస్తులకు విశేషమైన లాభం కలిగే అవకాశం ఉంది. స్త్రీలకు ఈ సంవత్సరం విశేష యోగంగా చెప్పవచ్చు. కుటుంబంలో అందరూ మీ మాటకే విలువ ఇస్తారు. మీ పేరుతో విలువైన ఆస్తులు ఏర్పడతాయి. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్తో కూడిన బదిలీలు వస్తాయి. గర్భిణీ స్త్రీలకు పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది. వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సర ప్రథమార్థంలో తప్పక వివాహం జరుగుతుంది. మొత్తం మీద ఈ సంవత్సరం గ్రహములు అనుకూలించడం వలన జీవన సౌఖ్యం, మీ మాటకు ఎదురు లేకుండా ఉండటం, గతంలో ఎన్నడూ లేని విధంగా అధిక సంతృప్తిగా ఈ సంవత్సరం మీకు గడుస్తుంది. మిమ్మల్ని చూడగానే ఎదుటివారికి ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తారు. ఈర్ష్య, ద్వేషం, అసూయ వంటి ప్రభావాలు వీరిపై ఎక్కువగా ఉంటాయి. మంగళవారం, శనివారం నియమాలను పాటించడం మంచిది. వీలైనప్పుడు మీ గ్రామ శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోండి. శ్రీశైల క్షేత్ర దర్శనం వలన మంచి జరుగుతుంది. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపించండి. మీ మనసులోని కోరిక తప్పక నెరవేరుతుంది.